హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనం వచ్చేసి NumPy ప్యాకేజ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ NumPyని యూజ్ చేసి మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తామనేసి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసరికి మనము NumPy ప్యాకేజ్కి సంబంధించిన కొన్ని యాట్రిబ్యూట్స్ గురించి అండ్ దానికి సంబంధించిన కొన్ని మెథడ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి, మనము NumPy ప్యాకేజ్ని యూజ్ చేసి మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేయాలనుకుంటే ఆ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో నేను ఇక్కడ వచ్చేసి ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను, ఇంపోర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్ యొక్క నేమ్ ఏంటి, మనకు NumPy కాబట్టి ఇక్కడ వచ్చేసి NumPy అని చేస్తున్నాను. సో ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని తీసుకున్నాం కదా. సో NumPy అనే ప్యాకేజ్ని మనం NP లాగా షార్ట్ కట్ లాగా యూజ్ చేస్తున్నాం. సో దీన్ని బేస్ చేసుకొని మనము అరేని క్రియేట్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అరే యొక్క నేమ్ వచ్చేసి ARR అని ఇస్తున్నాను. ARR ఈక్వల్స్ టు అండ్ మనం వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి, ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో NP అనేసి దాని యొక్క హెల్ప్ తీసేసుకొని నెక్స్ట్ మనం అరేని క్రియేట్ చేయాలి. సో అరేని క్రియేట్ చేయడానికి అరే అనే మెథడ్ని యూజ్ చేస్తాము. సో చూడండి అరే, అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఏ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆ వాల్యూస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి సింగిల్ డైమెన్షన్ అరేని క్రియేట్ చేస్తున్నాను. సో మనం వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను 1, 2, 3, 4, 5. సో ఒక 5 వాల్యూస్ని యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, మనము దీన్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ARR. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా ఇంపోర్ట్ ద్వారా NumPy ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసేసుకొని దానికి సంబంధించిన మల్టీ డైమెన్షనల్ అరే కానీ లేదా సింగిల్ డైమెన్షనల్ అరేస్ కానీ మనము క్రియేట్ చేస్తాము అనేసి నేను చెప్పాను కదా. సో దీని ద్వారా మనం ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకు వచ్చేసి అవుట్పుట్లో 1, 2, 3, 4, 5 అనేది మనకు ప్రింట్ అయింది. ఓకే, సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మనము ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. సో ఇంపోర్ట్ చేసేటప్పుడు మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని తీసుకుంటున్నాం కదా. సో మనం ఎప్పుడైతే అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నామో సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం అరేని క్రియేట్ చేసే టైంలో NP అనేసి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వచ్చేసి ఇంకొక అరేని క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఇంకొక అరేని క్రియేట్ చేసేటప్పుడు కూడా NP.array అనేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ NP అనేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ అలా కాకుండా మనం వచ్చేసి ఇంకొక వేలో కూడా మనము ఈ NumPy ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, NumPy ప్యాకేజ్ని తీసుకుంటున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే అరేస్లో అయితే ఏ విధంగా మనం ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నామో ఇక్కడ కూడా మనం ఆ విధంగా ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటి, NumPy ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫ్రమ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఫ్రమ్ NumPy ప్యాకేజ్ వచ్చేసి NumPy కాబట్టి NumPy ఇంపోర్ట్ స్టార్. ఓకేనా? సో చూడండి, ఈ విధంగా కూడా మనం వచ్చేసి సింపుల్గా NumPy ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే NumPy అనే ప్యాకేజ్లో ఉన్న అన్నింటినీ మనం ఎట్ ఏ టైం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో దానికోసం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఫ్రమ్ అరే ఇంపోర్ట్ స్టార్ అనేసి మనం అరేస్ని క్రియేట్ చేసినప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఏంటంటే అరే ప్లేస్లో NumPyని యూజ్ చేస్తున్నాం, ఫ్రమ్ NumPy ఇంపోర్ట్ స్టార్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ARR ఈక్వల్స్ టు అరే ఆఫ్ 1, 2, 3, 4, 5 ప్రింట్ ఆఫ్ ARR అనేది చేసినట్టయితే మనకు రన్ చేసేటప్పుడు మనకు సేమ్ అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫ్రమ్ NumPy ఇంపోర్ట్ స్టార్ అనేసి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇంతకు ముందులాగా మనము ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇంపోర్ట్ NumPy యాజ్ NP అనేసి మీరు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసినా మనకు దాని యొక్క వర్కింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కొన్ని యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాము అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే మనము అరేస్ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఈ అరేని క్రియేట్ చేసే టైంలో మల్టీ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం వచ్చేసి మనము 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలి కదా. సో నేను వచ్చేసి 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను. ఆ 2 స్క్వేర్ బ్రాకెట్లో ఫస్ట్ రో వచ్చేసి నేను సింపుల్గా 1, 2, 3 అనే వాల్యూని పాస్ చేస్తున్నాను. అండ్ మనకు వచ్చేసి ఇంకొక సెకండ్ రో కావాలి కదా. సో నేను వచ్చేసి సెకండ్ రోని కూడా క్రియేట్ చేస్తున్నాను. సెకండ్ రోలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 6 అనేసి వాల్యూస్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే 2 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఒకవేళ మనం వచ్చేసి దీనికి సంబంధించిన షేప్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను వచ్చేసి అరేని క్రియేట్ చేశాను కదా. ఇది వచ్చేసి ఫస్ట్ రో అండ్ ఇది వచ్చేసి సెకండ్ రో. సో 2 రోస్ ఉన్నాయి అండ్ ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ కాలమ్, ఇది సెకండ్ కాలమ్ అండ్ ఇది థర్డ్ కాలమ్. సో 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి అనేసి నేను చెప్తున్నాను. బట్ అలా కాకుండా మనం వచ్చేసి ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. దానికోసం వచ్చేసి మనం ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ యాట్రిబ్యూట్ ఏంటి అంటే షేప్ అనే యాట్రిబ్యూట్. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు ప్రింట్ ఆఫ్ ARR అని ప్రింట్ చేసినట్టయితే ఆ అరేకి సంబంధించిన అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మల్టీ డైమెన్షనల్ అరే ఏదైతే ఉంటుందో 1, 2, 3, 4, 5, 6 అనేసి మనకు ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాము. సో చూడండి, ప్రింట్ ఆఫ్ ARR డాట్ షేప్ కదా. సో చూడండి, షేప్ అని ఇచ్చేసాను.
సింపుల్గా షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేశాను. సో ఈ షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనకు ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ని ప్రింట్ చేసినట్టయితే మనకు వచ్చేసి 2,3 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఈ ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సెకండ్ వాల్యూ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు మనకు వచ్చేసి 2 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి అనేసి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక వాల్యూస్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఇంకొక రోని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ తీసుకున్నాను అండ్ దీంట్లో వాల్యూస్ వచ్చేసి 7, 8, 9 అనేసి 3 వాల్యూస్ని యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూసినట్టయితే మనకు వచ్చేసి 3,3 అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో దీని ద్వారా మనకు వచ్చేసి 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి అనేది మీకు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫస్ట్ యాట్రిబ్యూట్ షేప్ అనే యాట్రిబ్యూట్ గురించి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు సో చూడండి ఇప్పుడు మనకి ఏమున్నాయి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 రోస్ 3 కాలమ్స్ లాగా క్రియేట్ చేశాం కదా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, అవుట్పుట్ చూపించాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏం చేసాము, అరేని క్రియేట్ చేసాము అండ్ ఇది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే. దీంట్లో వచ్చేసి మనకు 2 రోస్ ఉన్నాయి అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకేనా, సో చూడండి అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 2 రోస్ 3 కాలమ్స్ లాగా మనకు అవుట్పుట్ ప్రింట్ అయింది కదా. ఒకవేళ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న అరే ఏదైతే ఉంటుందో ఆ అరేని మనం రీషేప్ చేయాలి అనుకుంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కదా, బట్ నాకు అలా కాకుండా అవుట్పుట్లో వచ్చేసరికి 3 రోస్ 3 కాలమ్స్ లాగా. సో ఈ విధంగా అంటే మనం వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనం చేంజ్ చేయాలి అనుకుంటే, రీషేప్ చేయాలి అనుకుంటే కూడా మనం దానికోసం వచ్చేసి ఈ షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు అది ఎలా అనేది నేను చూపిస్తాను. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అరే మనకు అరే యొక్క నేమ్ ఏంటి, ఏఆర్ఆర్ కదా. సో ఏఆర్ఆర్ డాట్ ఇప్పుడు యూజ్ చేసిన యాట్రిబ్యూట్ ఏంటి, షేప్ యాట్రిబ్యూట్ అని చెప్పాను కదా. సో చూడండి షేప్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను. సో మనం ఇంతకుముందు వచ్చేసి ఏఆర్ఆర్ డాట్ షేప్ అని చేసినట్టయితే దానికి సంబంధించిన రోస్ అండ్ కాలమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏఆర్ఆర్ డాట్ షేప్ అని ఇచ్చేసి ఈక్వల్స్ టు ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ లాగా ఇది డివైడ్ అవ్వాలి అనేది మనం పాస్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. ఈ ప్యారెంథసిస్లో వచ్చేసి రోస్ ఎన్ని కాలమ్స్ ఎన్ని అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను రోస్ 3 అండ్ కాలమ్స్ 2 అని ఇస్తున్నాను. సో యాక్చువల్గా మనం చూసుకున్నట్టయితే 2 రోస్ 3 కాలమ్స్. ఓకేనా, బట్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నామంటే 3 రోస్ 2 కాలమ్స్ లాగా నాకు ఈ మ్యాట్రిక్స్ అనేది కన్వర్ట్ అవ్వాలి అనేది మనం ఇస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి 3 రోస్ 2 కాలమ్స్ లాగా కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఫస్ట్ రోలో 1, 2 అనేది ప్రింట్ అయింది, సెకండ్ రోలోకి వచ్చేసరికి 3, 4 అనేది ప్రింట్ అయింది, థర్డ్ రోలోకి వచ్చేసరికి 5, 6 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం వచ్చేసి షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ఒక మ్యాట్రిక్స్ని అంటే ఒక అరేని మల్టీ డైమెన్షనల్ అరేని ఒక షేప్ నుంచి ఇంకొక షేప్కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు షేప్ అనే యాట్రిబ్యూట్ని 2 వేస్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకు వచ్చేసి ఇప్పుడు ఏం చేసాం, మనం ఇక్కడ సింపుల్గా వచ్చేసి షేప్ అనే మెథడ్ని షేప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి అరేని ఒక షేప్ నుంచి ఇంకొక షేప్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా. సేమ్ ఇదే విధంగా మనకు వచ్చేసి ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనము సేమ్ ఇలాగే ఒక షేప్ నుంచి ఇంకొక షేప్లోకి కన్వర్ట్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కన్వర్ట్ చేసిన మ్యాట్రిక్స్ని ఇంకొక వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఏఆర్ఆర్2 ఈక్వల్స్ టు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ అరే ఏదైతే ఉందో ఆ అరేకి అప్లై చేస్తున్నాం కదా ఆ ఫంక్షన్ని. సో దానికోసం వచ్చేసి ఏఆర్ఆర్ అని తీసుకున్నాను. ఏఆర్ఆర్ డాట్ ఇప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి అంటే మనకు వచ్చేసి రీషేప్. సో చూడండి రీషేప్ అని చేశాను. సో ఈ రీషేప్ అనే ఫంక్షన్ ఏంటంటే మనకు 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ 2 పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ ఇంతకుముందు మెథడ్ లాగానే ఇక్కడ వచ్చేసి రీషేప్ అనేది ఫంక్షన్. ఓకేనా, ఇంతకుముందు యూజ్ చేసింది ఏంటంటే మనం యాట్రిబ్యూట్. సో యాట్రిబ్యూట్ యూజ్ చేసినప్పుడు మనకు ఏఆర్ఆర్ డాట్ షేప్ ఈక్వల్స్ టు 3, 2 అని ఇచ్చాం. ఇది మెథడ్ కాబట్టి ఫంక్షన్ కాబట్టి రీషేప్ ఆఫ్ 3, 2 అని ఇస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం వచ్చేసి ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్2 అని ఇచ్చేసాను. ఓకేనా, సో ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్2 అని ఇచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సేమ్ మనకు 3 రోస్ 2 కాలమ్స్ లాగా మనకు డివైడ్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అలా కాకుండా వచ్చేసి 1, 1 అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం ప్రింట్ అవ్వాలంటే 6 రోస్ లాగా ప్రింట్ అవ్వాలి అండ్ ఈచ్ రోలో 1 కాలం ఉండాలి. ఓకేనా, సో దానికోసం వచ్చేసి నేను 6, 1 అని ఇస్తున్నాను. సో 6, 1 అని ఇచ్చేసి ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 అనేది మనకు ఇలా ఒక్కొక్క రోలో ఒక్కొక్క కాలం ఉండేలాగా మనకు వాల్యూ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి రీషేప్ లేదా షేప్ అనే యాట్రిబ్యూట్ ప్లస్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు మల్టీ డైమెన్షనల్ అరే యొక్క షేప్ని మీరు చేంజ్ చేయవచ్చు. ఓకేనా,
అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఏ రేంజ్ ఫంక్షన్. ఏ రేంజ్ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు వచ్చేసి మనం ఏదైనా ఒక రేంజ్ ఇచ్చినట్టయితే ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్నీ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా వచ్చేసి ఏ రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం అని చెప్పాను కదా. సో చూడండి ఆ ఏ రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేశాక దాని ద్వారా వచ్చిన అవుట్పుట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి వేరియబుల్ని క్రియేట్ చేశాను ఏఆర్ఆర్ అనేసి ఎన్పి డాట్. మనం ఇప్పుడు యూజ్ చేసే ఫంక్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఏ రేంజ్ అని చెప్పాను కదా. సో చూడండి ఏ రేంజ్ అని ఇస్తున్నాను. ఏ రేంజ్ అని ఇచ్చేసి మనం ప్యారెంథసిస్ తీసుకొని ఈ ప్యారెంథసిస్లో మనం వాల్యూని పాస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏదైతే వాల్యూని పాస్ చేస్తామో అన్ని వాల్యూస్ మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చేసాం అనుకోండి. సో 0 నుండి 9 వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి 20 అని ఇచ్చేసాం అనుకోండి, 0 నుంచి 19 వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి 24 అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ఏ రేంజ్ ఆఫ్ 24 అని ఇచ్చాను. ఇప్పుడు దీని ప్రకారం మనకి ఏం ప్రింట్ అవ్వాలి, 0 నుంచి 23 వరకు మనకు నెంబర్స్ అనేవి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో అది చెక్ చేద్దాం మనకి ప్రింట్ అవుతుందా లేదా అనేది. ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు 0 నుంచి మనకు 23 నెంబర్స్ వరకు అవుట్పుట్లో ఆటోమేటిక్గా ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఒక రేంజ్లో ఏ రేంజ్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఏ రేంజ్ ఆఫ్ మీరు ఎంత నెంబర్ అయితే ఇస్తారో అక్కడి వరకు 0 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆ డిజిట్ ఏదైతే ఉంటుందో ఆ డిజిట్ కన్నా ఒక డిజిట్ తక్కువ వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నేను 24 ఇచ్చాను కాబట్టి 0 నుంచి 23 వరకు మనకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఇది వచ్చేసి ఏ రేంజ్ ఫంక్షన్ గురించి. అండ్ ఇంతకుముందు మనం చూసాం కదా రీషేప్ ఫంక్షన్ని, షేప్ అనే యాట్రిబ్యూట్ని. సో ఆ ఫంక్షన్ని లేదా యాట్రిబ్యూట్ని మనం దీనికి కూడా అప్లై చేయవచ్చు. సో ఒకసారి అప్లై చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది, ఓకేనా. సో మనం ఇంతకుముందు యూజ్ చేసిన రీషేప్ మెథడ్ ఏదైతే ఉందో ఆ రీషేప్ మెథడ్ నేను ఇప్పుడు దీనికి కూడా అప్లై చేసి చూపిస్తాను, ఓకేనా. నేను దానికోసం వచ్చేసి ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను ఏఆర్ఆర్2 అనేసి. ఏఆర్ఆర్2 ఈక్వల్స్ టు ఏఆర్ఆర్ డాట్ రీషేప్ కదా మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి. సో రీషేప్ అని చేస్తున్నాను. దీంట్లో మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ని మనం పాస్ చేయాలి కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రోస్ అనేటివి నాకు 3 రోస్ ఉండాలని ఇచ్చేసాను. సో రోస్ వచ్చేసి 3 కాబట్టి 3 అని ఇచ్చేసాను. అండ్ కాలమ్స్ వచ్చేసి 8 అని ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ లాగా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరేని ప్రింట్ చేసి చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్2. ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి టోటల్గా ఈ 24 వాల్యూస్ ఉన్నాయి కదా. మనం ఏం చేసాము, రేంజ్ ఆఫ్ 24 అని ఇచ్చాము. సో దాని ద్వారా మనకు 0 నుంచి 23 నెంబర్స్ వరకు ప్రింట్ అవుతాయి కదా. సో ఆ 0 నుంచి 23 నెంబర్స్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ 24 డిజిట్స్ని మనం 3 రోస్ లాగా కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసినట్టయితే ఇది వచ్చేసి ఫస్ట్ రో, అండ్ ఇది వచ్చేసి మనకు సెకండ్ రో, అండ్ ఇది వచ్చేసి థర్డ్ రో. సో 3 రోస్ అనేవి ప్రింట్ అయ్యాయి. అండ్ మనం ఏం చేసాము, ఆ 3 రోస్లో ఈచ్ అండ్ ఎవ్రీ రోలో 88 కాలమ్స్ ఉండాలని ప్రింట్ చేసాం. సో చూడండి ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్, ఫోర్త్, 5, 6, 7, 8, ఓకేనా. సో 8 వాల్యూస్ అనేవి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ రోలో యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి రీషేప్ ఫంక్షన్ని ఈ రేంజ్ మెథడ్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేస్తున్నాము, అరేస్ని క్రియేట్ చేస్తున్నాము. అండ్ అరేలో వచ్చేసి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం కదా. మరి అలా యాడ్ చేసినప్పుడు ఏదైనా ఒక అరే యొక్క సైజ్ని మనం కనుక్కోవాలి అనుకుంటే ఎలా కనుక్కుంటాము అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అరేని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అరే మెథడ్ని యూజ్ చేస్తున్నాను. అరే ఆఫ్ మనం అరేని క్రియేట్ చేయాలనుకుంటే స్క్వేర్ బ్రాకెట్స్ చేసుకున్నాను. స్క్వేర్ బ్రాకెట్స్లో వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5 అనేసి నేను కొన్ని వాల్యూస్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ప్రింట్ చేసినట్టయితే అరేకి సంబంధించిన వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా ఈ అరే యొక్క సైజ్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో మనం దానికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఐటమ్ సైజ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఏఆర్ఆర్ డాట్ ఐటమ్ సైజ్ కదా. సో చూడండి ఐటమ్ సైజ్. సో ప్రింట్ ఆఫ్ ఏఆర్ఆర్ డాట్ ఐటమ్ సైజ్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనం రన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ అరే యొక్క సైజ్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 4 అనేది ప్రింట్ అయింది, ఓకేనా. సో ఈ 4 అనేది ఎందుకు ప్రింట్ అయింది అని చూసినట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ మనం ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నామో దానికి సంబంధించిన సైజ్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. మనం వచ్చేసి ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకున్నప్పుడు దానికి మెమొరీ అనేది ఎంత అలొకేట్
అలొకేట్ అయిందో దానికి సంబంధించిన సైజుని చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేసి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మనకు అవుట్పుట్లో 5 అనేది ప్రింట్ అవ్వలేదు అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇక్కడ మనం వచ్చేసి ఐటమ్ సైజ్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అరే యొక్క మెమొరీ అలొకేషన్ ఎంతైతే ఉంటుందో ఆ మెమొరీకి సంబంధించిన సైజ్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 4 అనేది ప్రింట్ అయింది కదా. సో 4 అనేది దాని యొక్క మీనింగ్ ఏంటంటే 4 బైట్స్ మెమొరీ అనేది ఈ అరేకి అలొకేట్ అయ్యింది అనేది దాని యొక్క మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇలా కాకుండా ఫ్లోటింగ్ పాయింట్ డిజిట్స్ని స్టోర్ చేసుకున్నారనుకోండి, 4.8 అని ఇస్తున్నాను. సో కొన్ని వచ్చేసి నేను ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కూడా స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనం అవుట్పుట్లో చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి అవుట్పుట్లో 8 అనేది వాల్యూ ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ అరేకి వచ్చేసి 8 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అయ్యింది. ఓకేనా. సో ఐటమ్ సైజ్ అనేది ఎందుకు చదువుతుందంటే ఏదైనా ఒక అరేకి యొక్క మెమొరీ అలొకేషన్కి సంబంధించిన సైజ్ని కనుక్కోవడానికి ఈ ఐటమ్ సైజ్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే మనకు జీరోస్ అండ్ వన్స్ అనే మెథడ్. సో ఈ జీరోస్ అండ్ వన్స్ అనే మెథడ్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. సో చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు ఏదైనా ఒక అరే కావాలనుకుంటే మనము అరే అనే మెథడ్ని క్రియేట్ చేసి అరే అనే మెథడ్ ద్వారా మనము ఏ వాల్యూస్ అయితే కావాలనుకుంటున్నామో మనం ఆ వాల్యూస్ని మనం పాస్ చేస్తున్నాము. దాని ద్వారా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది కదా. బట్ అలా కాకుండా నేను వచ్చేసి ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఒక అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఆ అరేలో వచ్చేసి నాకు ఓన్లీ జీరోస్ మాత్రమే ఉండాలి, లేదా ఆ అరేలో వచ్చేసి నాకు ఓన్లీ వన్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఓన్లీ అరేస్ని కానీ లేదా ఓన్లీ వన్స్ని కానీ ఓన్లీ జీరోస్ని కానీ లేదా ఓన్లీ వన్స్ని కానీ మనం క్రియేట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ జీరోస్ అండ్ వన్స్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ARR = NP అని ఇచ్చేసాను కదా. సో మనకు మెథడ్ యొక్క నేమ్ ఏంటి, జీరోస్. సో జీరోస్ అని తీసుకుంటున్నాను. జీరోస్ ఆఫ్ మీకు అవుట్పుట్లో ఎన్ని జీరోస్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అనేది మీరు ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్లో వచ్చేసరికి మీకు 5 జీరోస్ కావాలనుకున్నారు అనుకోండి, 5 అని పాస్ చేయండి. 10 జీరోస్ కావాలనుకున్నారు అనుకోండి, 10 అని పాస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి 5 అని చేస్తున్నాను. ARR = NP.zeros of 5 అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ ARR. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్లో చూసుకున్నప్పుడు మనకు వచ్చేసి టోటల్గా 5 జీరోస్ అనేవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో చూడండి 0.1 ఇది వచ్చేసి సెకండ్ వాల్యూ అండ్ ఇది వచ్చేసి థర్డ్ వాల్యూ అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ వాల్యూ అండ్ ఇది వచ్చేసి 5 వాల్యూ. సో 5 జీరోస్ అనేవి మనకు ప్రింట్ అయిపోయాయి. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బై డిఫాల్ట్ మనకు వచ్చేసి అవుట్పుట్లో ప్రింట్ అయినప్పుడు ఓన్లీ ఫ్లోట్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అయిపోయాయి. 0.0.0.0 అనేసి ఇలా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ మనకు ప్రింట్ అయ్యాయి కదా. బట్ అలా కాకుండా మనకు వచ్చేసి ఓన్లీ 0.0.0.0 ఈ విధంగా ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం నెక్స్ట్ పని వచ్చేసి జీరోస్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు 5, int అని పాస్ చేయాలి. సో int అని పాస్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. బై డిఫాల్ట్గా అయితే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అలా ప్రింట్ అవ్వకుండా మనకు ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే కావాలి అనుకుంటే 5, int అని పాస్ చేసినప్పుడు మనకు ఓన్లీ ఇంటీజర్ టైప్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ చూసుకున్నట్టయితే 0.0.0.0 అనేసి మనకు 5 జీరోస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. దీనికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లో మనకు వన్స్. సో మనకు వచ్చేసి వన్స్ని క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ వన్స్ అనేటివి అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ARR = NP.ones of 5, int అని చేశాను. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 1 అనేసి మనకు 5 times 1 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా మీకు ఇక్కడ వచ్చేసి int అనేది పాస్ చేయలేదనుకోండి, అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది 1.1.1.1.1 అనేసి మనకి ఇలా అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో బై డిఫాల్ట్గా మనకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అలా కాకుండా మీరు వచ్చేసి ఇంటీజర్ పాయింట్ని ప్రింట్ చేయాలనుకుంటే మీరు వచ్చేసి int అని పాస్ చేస్తే మనకు అప్పుడు ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ఇప్పుడు వచ్చేసి సింగిల్ డైమెన్షన్లో మనకు ప్రింట్ అయ్యాయి. బట్ అలా కాకుండా నాకు వచ్చేసి సేమ్ ఇలాగే జీరోస్ని కానీ లేదా వన్స్ని కానీ మల్టీ డైమెన్షన్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, మరి అప్పుడు ఎలా ప్రింట్ చేస్తాం అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది కదా. సో వన్స్ అని ఇచ్చేసి మనం పారాంథసిస్ తీసుకొని పారాంథసిస్లో ఎన్ని జీరోస్ కావాలి అనేది మనం పాస్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయాలంటే మల్టీ డైమెన్షనల్ రోస్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో మళ్ళీ సేమ్ పారాంథసిస్ తీసుకోవాలి. ఈ పారాంథసిస్లో వచ్చేసి మీరు నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని అనేది మీరు పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి నాకు 3 రోస్ కావాలనుకుంటున్నాను అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసరికి నాకు 4 కాలమ్స్ రావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ సింపుల్గా వచ్చేసి నేను వన్స్ అని తీసుకొని పారాంథసిస్లో మళ్ళీ సింగిల్ పారాంథసిస్ తీసేసుకొని 3, 4 అని ఇస్తున్నాను. సో 3 rows 4 columnsలో నాకు 1 1 1 1 1 అనేది నాకు ప్రింట్ అవ్వాలి అనేసి ఇస్తున్నాను. అండ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంతకుముందు తీసుకున్నట్టే ఇంట్ అనేసి కూడా మీరు తీసుకోవచ్చు, ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటే. సో నేను దానికోసం వచ్చేసి ఇంట్ అని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఆటోమేటిక్గా అవుట్పుట్లో మనకు 3 rows 4 columns లాగా 1 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 అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ రో అండ్ ఇది వచ్చేసి సెకండ్ రో
అండ్ ఇది వచ్చేసి మనకు థర్డ్ రో. సో ఈ విధంగా కూడా మీరు వచ్చేసి సింపుల్గా వన్స్ అండ్ జీరోస్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లాగా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ వచ్చేసి మీరు జీరోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జీరోస్ అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి వాల్యూస్ని చేంజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 4,3 అని ఇస్తున్నాను. నాకు 4 rows 3 columns లాగా రావాలని ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి చూడండి ఇక్కడ మీరు అవుట్పుట్ చూసుకుంటే మనకు వచ్చేసి 4 rows 3 columns లాగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇది చూడండి ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి సింపుల్గా జీరోస్ అండ్ వన్స్ అనే మెథడ్స్ గురించి. సో ఇంతకుముందు మనం వచ్చేసి ఒక మెథడ్ని యూజ్ చేస్తాం కదా, ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్ ఏంటి, ఐటమ్ సైజ్ అనేసి ఒక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం కదా. సో ఐటమ్ సైజ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ అరేకి మెమొరీ అనేది ఎంత అలొకేట్ అయ్యిందో దానికి సంబంధించిన సైజ్ని డిస్ప్లే చేసింది కదా, 4 bytes 8 bytes అనేసి. బట్ అలా కాకుండా మీరు వచ్చేసి ఏదైనా ఒక అరేలో ఎన్ని వాల్యూస్ స్టోర్ అయ్యి ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి అనుకున్నాం అనుకోండి, దానికోసం వచ్చేసి మనం ఇంకొక యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే సైజ్ అనే యాట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, ఒక అరేని క్రియేట్ చేసి చూపిస్తాను. సో చూడండి అరే, అండ్ దీంట్లో వచ్చేసి నేను వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6 అనేసి నేను 6 వాల్యూస్ని యాడ్ చేశాను. సో మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి అరేని ప్రింట్ చేసినట్టయితే అదే ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను అలా కాకుండా ప్రింట్ ఆఫ్ ARR డాట్ సైజ్ అని ఇస్తున్నాను. సో నేను అరేకి సంబంధించిన సైజ్ని కనుక్కోవాలి అనుకుంటున్నాను కాబట్టి ARR డాట్ సైజ్ అని ఇచ్చేసాను. సో ఈ సైజ్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఏదైనా ఒక అరే యొక్క సైజ్ని కనుక్కోవడానికి, అంటే ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ స్టోర్ అయ్యి ఉన్నాయి అనేది మనం ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి ఈ సైజ్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. సో చూడండి వచ్చేసి నేను రన్ పైన క్లిక్ చేశాను. రన్ పైన క్లిక్ చేశాక మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు 6 అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనకు 6 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 6 అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇంకో కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొక 3 వాల్యూస్ని యాడ్ చేశాను. ఇప్పుడు రన్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకు అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ ఏమైనా ప్రింట్ అయింది, 9 అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనం అందులో 9 వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం వచ్చేసి అరేలో స్టోర్ అయిన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని లేదా నంబర్ ఆఫ్ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటే సైజ్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. ఆ అరేకి ఎంత మెమొరీ అలొకేట్ అయ్యిందో ఆ మెమొరీకి సంబంధించిన సైజ్ని ప్రింట్ చేయాలనుకుంటే ఐటమ్ సైజ్ అనేసి మనం అట్రిబ్యూట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మనం వచ్చేసి అరేని క్రియేట్ చేస్తున్నాం కదా. సో అరేని క్రియేట్ చేసే టైంలో మనం ఎన్ని వాల్యూస్ కావాలి అనుకుంటే మీరు అన్ని వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. బట్ అందులో వచ్చేసి మనం మస్ట్ అండ్ షుడ్గా సేమ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 9 వాల్యూస్ని యాడ్ చేస్తాము. ఆ 9 వాల్యూస్ వచ్చేసి ఏంటి, మనకు అన్ని ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా. బట్ ఇప్పుడు అలా కాకుండా నేను వచ్చేసి ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూలో 6 ఉంది కదా, 6.5 అనే వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. సో అన్నీ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్, బట్ ఇది ఒక్కటి వచ్చేసి నాకు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. మరి ఇలా వచ్చినప్పుడు మనకు ఆ ఫైల్ అనేది సేవ్ అవుతుందా లేదా, సేవ్ అవుతే మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా. సో చూడండి ఇప్పుడు వచ్చేసి సింగిల్గా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రింట్ ఆఫ్ అరే అని చూస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ అరే అని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి 1.2.3.4.5.6.5 7.8.9. సో ఇక్కడ మనకి ఏమైందంటే మనం ఓన్లీ సింగిల్ వాల్యూని ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ యాడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా టోటల్ అరే ఏదైతే ఉందో ఆ టోటల్ అరే కూడా మనకు కంప్లీట్గా ఫ్లోటింగ్ పాయింట్లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో దానివల్ల మనకు వచ్చేసి ఇక్కడ 1.2.3 అనేసి మనకు ఫ్లోటింగ్ పాయింట్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ ఏదో ఒక్క టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే మీరు స్టోర్ చేసుకోగలరు. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనం వచ్చేసి కొన్ని వాల్యూస్ని యాడ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఓన్లీ సింగిల్ ఫ్లోట్ వాల్యూని యాడ్ చేయడం వల్ల కంప్లీట్ అరే అనేది నేను ఫ్లోటింగ్ పాయింట్లోకి కన్వర్ట్ అయ్యింది అని చెప్పాను కదా. మరి అలా కన్వర్ట్ అయ్యిందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలా కన్వర్ట్ అయ్యిందా లేదా అనేసి ఏదైనా ఒక అరే అనేది ఏ డేటా టైప్లో స్టోర్ అయ్యింది, ఇంటీజర్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేసుకుందా లేదా ఫ్లోటింగ్ డేటా టైప్ వాల్యూస్ని స్టోర్ చేసుకుందా అని చెక్ చేయాలనుకుంటే కూడా దానికోసం వచ్చేసి ఒక అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్ ఏంటంటే డి టైప్ అనే అట్రిబ్యూట్. సో ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నాడు, సింపుల్గా వచ్చేసి ప్రింట్ ఆఫ్ ARR డాట్ డి టైప్ అని ఇస్తున్నాను. సో
సో ఈ డి టైప్ అంటే ఏం లేదండి, డేటా టైప్. ఆ అరే అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటా టైప్కి సంబంధించిన వాల్యూస్ స్టోర్ చేసుకుంది అనేది మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. అవుట్పుట్లో చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి float 64 అనేది మనకు ప్రింట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంది అనేది మనకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను 6.5 ఉంది కదా, సో 6.5 అని తీసేసి ఓన్లీ 6 అని మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి int 32 అనేది ప్రింట్ అయింది. సో ఇది వచ్చేసి మనకు ఇంటిజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంది అనేది మనకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి NumPy ప్యాకేజ్లో మనకు కొన్ని టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. సో దీంట్లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటి, ఆ ఫంక్షన్స్ని ఎలా యూజ్ చేస్తాము, దాని ద్వారా మనకు డిఫరెంట్ అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.